82లో దాచించారు చూస్తే 82 తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పుడు దాచించారు దొరికింది. లోపల ఇది చూడు క్రీమ్ కాదు గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఆనందమైన రోజు ఇవాళ. ధర్మం గెలిచింది అనే దానికి ఇవాళ నిదర్శనమైన రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇవాళ ధర్మాన్ని నిలబెట్టినందుకు ముందుగా ధన్యవాదాలు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ఎంపీలకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. 1980లో మొట్టమొదటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, క్రీడల శాఖ మంత్రిగా అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సినిమాటోగ్రఫీ, సినిమాలకు సంబంధించిన సమస్యలకు ఎప్పుడు ఆయన ముందుంటారు. ఇవాళ మనకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనే ఆ బ్లడ్ బ్యాంక్ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని చెప్పుకున్నాం. ఆ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆయన సొంతకం పెట్టిస్తేనే ఇవాళ మొత్తం అందరికీ ఫిలిం పీపుల్ అందరికీ కూడా చేయడానికి అది బ్రహ్మాండంగా ఉంది. అది ఆయనే కంకణం కట్టుకున్నారు. సో అట్లా చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రతిదీ ఏది కావాల్సి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు చేసేవారు. అలాగే 2014 నుంచి 19 వరకు 18% జిఎస్టీ ఉంటే 9% స్టేట్ జిఎస్టీ ఉంటే అది నిర్మాతలకు ఇస్తాను అని చెప్పి ఆయన జీవో కూడా ఇవ్వటం జరిగింది. మన దురదృష్టం 19 నుంచి ఆయన లేకపోయేటప్పటికి అది మిస్ అయ్యింది. అలాగే మనకు నంది అవార్డ్స్ వస్తే ఆయన 2014లో సీఎం అయినా కూడా దాని ముందు కూడా నంది అవార్డ్స్ కొనసాగిస్తూ 5 సంవత్సరాలకు ఒకటేసారి నంది అవార్డ్స్ 2016 వరకు కమిటీలు వేసి అనౌన్స్ చేసి అలా సినిమా ఇండస్ట్రీకి ఏది కావాలన్నా, ఒక నంది అవార్డ్స్గా ప్రోత్సాహం కావాలన్నా, ఒక స్థలాలుగా ప్రోత్సాహం కావాలన్నా, ఏం కావాలన్నా ఆయన చేసేవారు. ఇవాళ ఈ ఫిలిం నగర్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఒక ఎన్టీ రామారావు కంకణం కట్టుకుని కానించి, ఒక మర్రి చెన్నారెడ్డి గారు ఇచ్చిన కానించి, ఒక చంద్రబాబు నాయుడు గారి మూలంగా ఇంత డెవలప్ అవడం జరిగింది. డెఫినెట్గా మేము నంది అవార్డ్స్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మీకు అమరావతి కావాలంటే అమరావతి, వైజాగ్లో కావాలంటే వైజాగ్, ఏం కావాలి చెప్పండి. మీకు స్టూడియో స్థలాలు కావాలా, మీకు ప్రొడ్యూసర్కి ఏం కావాలంటే మేము అప్పుడు ఒకటే చెప్పాం. మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఒక చిత్రపురి, ఒక వర్కర్స్ అందరికీ చిత్రపురి ఉంది. అలాగే మిగతా వాళ్ళకి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఉంది. అలాగే స్టూడియో స్థలాలు ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ మీరు ఇస్తే డెవలప్ అవుతుందంటే మీకేం కావాలో చెప్పండి, ఏది కావాలో నేను చేస్తా. చిత్ర పరిశ్రమని మనం అభివృద్ధి చేయడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఒక్క ఎన్టీ రామారావు హైదరాబాద్లో చేసిన ఫిలిం ఫెస్టివల్ని అత్యద్భుతంగా చేశారు. అలాగే తెలుగు లలిత కళాతోరణం అతి తక్కువ కాలంలో దగ్గరుండి ఫినిష్ చేసింది ఎన్టీ రామారావు చేశారు. అలాంటి ఎన్టీ రామారావు, అలాంటి తెలుగుదేశం అంటే మనకి పసుపు, మన గుమ్మాలకి క్రిమి కీటకాలు కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఇతరత్ర కానీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన గుమ్మానికి వాడే పసుపు, అదే పసుపు తెలుగుదేశం మళ్ళా ఇవాళ వచ్చింది. ఇవాళ చిత్ర పరిశ్రమ యాంగిల్లో కానీ, లేకపోతే జర్నలిస్టుల యాంగిల్లో కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది మన ప్రభుత్వం వచ్చింది, మన కోసం చేస్తుంది అనే ఆనందం అందరిలో వెల్లువిరిసి
ఇవాళ అదే పసుపుతో ఇవాళ కేక్ కటింగ్ చేసి ఇవాళ జర్నలిస్ట్ సోదరులందరూ వచ్చి ఇలా ఇంత ఆనందం పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. దీంతోపాటు మన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులైన నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ విజయం సాధించారు. మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యుడైన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మన వైజాగ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిచారు. సో మన నిర్మాతలు ఆల్రెడీ ఎమ్మెల్యేలో గెలిచారు. సో ఇది మన ప్రభుత్వం, మనాళ్ళ ప్రభుత్వం, మన రామారావు గారు, మన సినిమా ఇండస్ట్రీ, మన కథానాయకుడు రామారావు గారు ఏర్పరిచిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వాళ్ళ అఖండ విజయం సాధిస్తుందంటే డెఫినెట్గా సినీ పరిశ్రమ ఇప్పుడు ఏమైపోతుంది, ఏంటి అసలు ఆడియన్స్ వస్తారా రారా అని అంత బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. డెఫినెట్గా సినీ పరిశ్రమ చాలా పచ్చగా ఉంటుంది. ఆ పచ్చగా ఉండటానికి ఇవాళ జర్నలిస్టుల సోదరులందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ చేయటం, ఇవాళ ఇంత ఆనందం ఇది ఎవరో చెప్పకుండా ఎవరి కాళ్ళు పూనుకుని వచ్చి చేసి ఇది మన కోసం మనదే అని చేయటం అనేది చాలా అద్భుత విషయం. డెఫినెట్గా ఈ పరిశ్రమ మన కోసం అన్నీ చేస్తుంది, మన కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచిన, జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా ఆల్ ది బెస్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమలో చాలా మంచి పొజిషన్కి ఎదిగారు. అట్లాగే పాలిటిక్స్లో కూడా ఆయన #1 పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆన్ బిహాఫ్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ నా పర్సనల్ తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి అండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కూతురు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎంపీ అవుతున్నారు. ఎన్టీ రామారావు గారి మనవడు లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు అఖండ మెజారిటీతో. అంటే రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిచే దిశగా ఆయన పయనిస్తున్నారు. అలాగే ఇంకో మనవడు మోత్కుమల్లి భరత్ గారు ఎంపీగా అత్యధిక మెజారిటీతో వైజాగ్లో గెలుస్తున్నారు. అలాగే ఎన్టీ రామారావు కుమారుడుగా బాలకృష్ణ గారు. అంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీ, ఎన్టీ రామారావు ఇందులో చూసుకుంటే మన సినిమా పరిశ్రమ, మన వాళ్ళు, మన విజయం సాధించి ఇది మన విజయం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురితో కూడిన కూటమి అఖండ మెజారిటీ సాధించడం చాలా అభినందనీయ పరిణామం. తెలుగు సినిమా పరిశ్రమ కష్ట నష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వంలో అన్ని కష్టాలు తీరి మరింత ముందుకు తెలుగు పరిశ్రమ మరింత ఖండాంతరం వ్యాపించే విధంగా కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తెలుగు ఫిలిం ఛాంబర్ తోటి, కౌన్సిల్ తోటి మంచి నిర్ణయాలు తీసుకుని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఫెడరేషన్ తరఫున, అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్టులు కూడా అన్ని రంగాల్లో సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉంటారు. వారందరూ సహాయ సహకారాలతో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి అఖండ విజయం సాధించిన ఈ శుభ సందర్భంలో తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ప్లస్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి మాకు ఎంతో సహకరించిన అందరికీ పేరు పేరు ప్రతి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నుంచి అందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ మీడియా కూడా చాలా పార్టీకి ప్లస్ ఎక్కడ మంచి ఉంటే అక్కడ వెళ్ళి ప్రసారం చేసే మన మీడియా అందరి తరఫున జనసేన పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి పురంధేశ్వరి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై సిబిఎన్, జై చంద్రబాబు, పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అలాగే మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వైవిఎస్ చౌదరి గారి డిస్ట్రిబ్యూటర్గా కేసినేని చిన్ని గారు విజయవాడ నుంచి కూడా ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నందుకు ఆయనకు కూడా శుభాకాంక్షలు.